Hello, hi, good evening, ladies and gentlemen. SNR Films S. Padmaja presents Raj Satya garu director ga Sunil Kashyap music ఆధ్వర్యంలో వస్తున్న మూవీ హైదరాబాద్ లవ్ స్టోరీ. ఈ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజు హైదరాబాద్ లవ్ స్టోరీ ఆడియో ఫంక్షన్ ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ యొక్క సాయంత్రం వేళ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు హైదరాబాద్ లవ్ స్టోరీ అనేటువంటి ఒక మంచి చిత్రాన్ని నిర్మించి ఈ సినిమా మరి రిలీజ్ అయిన తర్వాత ఆడియో సక్సెస్తో పాటు ఈ చిత్రాన్ని కూడా పెద్ద హిట్ చేయాలని చెప్పి నేను ప్రేక్షకులకు కోరుకుంటూ ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. మన హైదరాబాద్ చలనచిత్ర పరిశ్రమకు ఉన్నటువంటి ప్రత్యేకత మనందరికీ తెలుసు. మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎంటర్టైన్మెంట్ అనేది చాలా అత్యవసరమైనటువంటి అవసరం ఉన్నది. మరి ఈ సినిమా ద్వారా ఒక వినోదాన్ని ఇవ్వడమే కాకుండా సమాజానికి కూడా ఒక సందేశం ఇచ్చేటువంటి చిత్రాలు కూడా రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ చలనచిత్ర పరిశ్రమ ఇంకా ముందుకెళ్ళాలని తప్పకుండా మా ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ డైరెక్టర్ గారికి మరి ప్రొడ్యూసర్ గారు మిత్రులు ఎస్ఎన్ రెడ్డి గారు ఇది 4వ సినిమా అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి సినిమాలు తీసి సక్సెస్ఫుల్గా మంచి ప్రొడ్యూసర్గా ముందుకెళ్ళాలని చెప్పి మరి ఈరోజు ఆడియో ఫంక్షన్ కూడా మంచి మ్యూజిక్ అందించినటువంటి సునీల్ కౌశప్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ, విష్ ఆల్ ది బెస్ట్. సో హైదరాబాద్ లవ్ స్టోరీ ఇందాకే సునీల్ని అడుగుతున్నాను, ఏంటి బ్రదర్ హైదరాబాద్ లవ్ స్టోరీ అని పెట్టారు, ఏంటి వెరైటీగా ఉంది. మరి మూవీలో నేమే వెరైటీగా ఉంది కదా, మూవీ కూడా అంత వెరైటీగా ఉంటుంది. ఇట్స్ అ న్యూ లవ్ స్టోరీ, చాలా బాగుంటుంది, హార్ట్ టచింగ్గా ఉంటుంది అని. సో రాహుల్ భయ్యాకి, తర్వాత రాజ్ సత్య గారికి, రెడ్డి గారికి, అలానే నా ఫ్రెండ్ సునీల్ కాశ్యప్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ గుడ్ లక్ తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. I wish you all best of luck for this lovely movie. ఈ ఆడియో ద్వారానే తెలుస్తున్నది, ఆడియోలో ఏ విధంగా అయితే హీరోయిన్స్ కొత్త హీరోయిన్స్ అయినా కానీ అండ్ ద హీరో ఆల్సో హ్యాస్ యాక్టెడ్ వెరీ వెల్. ఐ కెన్ సీ దిస్ అండ్ దిస్ డెఫినెట్లీ ఇది ఒక మంచి సక్సెస్ మూవీగా వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. అక్కడ కూర్చున్నప్పుడు హైదరాబాద్ లవ్ స్టోరీ అంటే 30 years బ్యాక్ మా లవ్ స్టోరీ గుర్తుకొచ్చింది. కానీ మా లవ్ స్టోరీ లాగా దొంగచాటుగా ఉంటుందా, హోల్సేల్గా ఉంటుందా చూడాల్సిన అవసరం ఉన్నది. ఇంతకుముందు మన యాంకర్ ఏమ్మా ఆసియా సినీ ఆటోగ్రఫీ మినిస్టర్ మన శ్రీనివాస్ యాదవ్ గారిని ఇరకాటంలో పెట్టింది. ఎందుకంటే ఇది లైవ్ పోతుందంట. లైవ్లో ఆయన నాకు లవ్ స్టోరీ ఉండే అని చెప్తే అక్కడ ఆయన వైఫ్ విడాకులతో తయారుండేది. అట్లా అందుకని ఆయన పాపం చాలా ఇరకాటంలో పెట్టాడు. కానీ నేను అట్లా కాదు, స్టూడెంట్ లైఫ్లో తప్పక. సార్ పక్కన పిలిచి నన్ను అడిగింది, జితేందర్ గారిని అడగచ్చా క్వశ్చన్ అని. జితేందర్ గారిని ఆ క్వశ్చన్ అడగచ్చా, శ్రీనివాస్ గారిని అడిగిన క్వశ్చన్ అని అడిగింది సార్ నన్ను. ఓకే, అడుగుతావా? ఓకే సార్, హైదరాబాద్లో మీకేమైనా లవ్ స్టోరీ ఉందా సార్ పాస్ట్లో? ఇట్స్ ఎకోయింగ్ సౌండ్. అదే చెప్పాను కదా, నేనేం భయపడట్లేదు, డైరెక్ట్గా చెప్తున్నాను. ఈ చార్మినార్ సందుల్లో తిరిగాం కాబట్టి మా యూత్ ఏజ్లో అదే అదే అప్పుడే భయపడి చేసాము. ఇప్పుడు దీంట్లో మీరందరేమో డైరెక్ట్గా చేస్తున్నారు సినిమాలలో. కానీ డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఎ గుడ్ మూవీ అండ్ హైదరాబాద్ కల్చర్ను మీరు అందరినీ కూడా ప్రదర్శిస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంతకుముందు మన సీనియర్ ఆటోగ్రాఫ్ గారు చెప్పినట్లు we welcome all the film industry. You can really have a good shootings, produce good movies, give us good entertainment to the people. We all welcome you, and if you have any problems, we are all there to solve it అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ
ఈ పిక్చరు తప్పకుండా మంచిగా 100 రోజులు ఆడాలని చెప్పి నేను అందరినీ కూడా అభినందిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆడియో విజయోత్సవానికి విచ్చేసిన మా సోదరులు జితేందర్ రెడ్డి గారు గతంలో 2 చిత్రాలు నిర్మించారు. నేను నిర్మించిన సర్దార్ చిన్నపరెడ్డి అనే చిత్రంలో ఆయన మహబూబ్ నగర్ ఎంపీగా కాకుండా గుంటూరు జిల్లా పల్నాడు నర్సరావుపేట ఎంపీగా యాక్ట్ చేసి అవార్డు కూడా తీసుకున్నారు. ఈరోజు వచ్చిన ముగ్గురు ముఖ్య అతిథులు నిర్మాత ఎస్ఎన్ రెడ్డి గారికి హైదరాబాద్ లవ్ స్టోరీ ఉంది, మా అన్న జితేందర్ రెడ్డి గారిది లవ్ స్టోరీ ఉంది, శ్రీనివాస్ యాదవ్ మినిస్టర్ గారిది లవ్ స్టోరీ ఉంది. ఇంతమంది ప్రత్యేక అతిథుల లవ్ స్టోరీతో విడుదలవుతున్న మా చిత్రం ఆడియో విడుదలై హిట్ సాధించి సినిమా కూడా 100 రోజులు ఆడాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిత్ర ఫంక్షన్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హైదరాబాద్ లవ్ స్టోరీ ఇది. ఇందులో అందరు లవ్ స్టోరీలు మిక్స్ అయి ఉంటాయండి. అంటే ప్రతి ఒక్కరిలో ఒక పెయిన్ ఉంటుంది, ఒక ఫీల్ ఉంటుంది ప్రేమ అనే దానికి. అవన్నీ మిక్స్ చేశాడు మన డైరెక్టర్ సత్య గారు. చాలా బాగా చేశారు. సూపర్ మ్యూజిక్, సునీల్ కాశ్యప్ మ్యూజిక్ అదరగొట్టాడు. సాంగ్స్ ఒక సాంగ్ విన్నారు కదా మీరు, అయ్యో పాపం నీ వల్ల హార్ట్ అటాక్, అద్భుతం చేశారు. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. ఇందులో క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారు, చాలా ఎంజాయ్ చేస్తారు. ఐఎమ్ బిల్డోర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్యకాలంలో సాడ్ లవ్ స్టోరీస్, బ్యాడ్ లవ్ స్టోరీ వస్తున్నాయి. ఈ 2 కాదని ఒక మంచి లవ్ స్టోరీ, హైదరాబాద్ లవ్ స్టోరీ రావటం రియల్లీ గుడ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్, ద హీరోయిన్స్ అండ్ ద క్రూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. హైదరాబాద్ లవ్ స్టోరీ నిర్మాత ఎస్ఎన్ రెడ్డి గారు మంచి మిత్రులు. ఆయన ఇప్పటికే 4 సినిమాలు చేశారు. ఆయన కొంచెం అదృష్టానికి అడుగు దూరంలో ఆగిపోతున్నారు. ఎందుకంటే ఆడు మగాడ్రా బుజ్జి సినిమాతో సుధీర్ బాబుని హీరోగా బుక్ చేసినప్పుడు ఆయన ఒక మంచి సూపర్ హిట్ సినిమా ఆ సినిమా కంటే ముందు ఆయనకు వచ్చింది. ఆ సినిమా తర్వాత ఆడు మగాడ్రా బుజ్జి రిలీజ్ అవ్వడం జరిగింది. సో అలాగే రాహుల్ రవీంద్రని హీరోగా బుక్ చేసి ఈ సినిమా తీశారు, హైదరాబాద్ లవ్ స్టోరీ. దీనికంటే ముందు రిలీజ్ అయిన రాహుల్ రవీంద్ర ఫిలిం అలా ఎలా చాలా మంచి మూవీ, సక్సెస్ఫుల్ మూవీ. సో ఆ సినిమా తర్వాత వస్తున్న ఈ సినిమా తనకి ప్లస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా ఈ హైదరాబాద్ లవ్ స్టోరీ తర్వాత రిలీజ్ అయ్యే సినిమాకు కూడా అది ప్లస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎప్పుడూ ఎస్ఎన్ రెడ్డి గారే బెనిఫిట్ అవ్వకుండా తర్వాత వచ్చే ప్రొడ్యూసర్స్ కూడా బెనిఫిట్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నా. అలాగే హీరో రాహుల్ రవీంద్ర చాలా న్యాచురల్ ఆర్టిస్ట్. అలా ఎలా సినిమా నేను చూశాను. ఆయన ఒక హీరోలాగో అలాగా అనిపించరు. ఎందుకంటే మన పక్క ఇంటి కుర్రాళ్ళలాగో అలాగా నెక్స్ట్ డోర్ బాయ్ లాగా ఉంటాడు. అలాగే పెర్ఫార్మెన్స్ కూడా అంత న్యాచురల్గానే ఉంటుంది. సో అంత ఈజీ ఉన్న ఆర్టిస్ట్ ఆయన. డెఫినెట్గా మంచి హీరోగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సునీల్ కాశ్యప్ గారు చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్, ఎన్నో మంచి సాంగ్స్ మనకు అందించారు. ఈ సినిమా ద్వారా కూడా ఇప్పుడు చూసిన సాంగ్ కూడా చాలా మెలోడియస్గా ఉంది. పిక్చరైజేషన్ కూడా చాలా క్యూట్గా చేశారు. సో ఈ సాంగ్స్ మంచి హిట్ అవ్వాలి, సినిమాకి ప్లస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ ద టీమ్. అందాల రాక్షసి అనే సినిమా మన ఇండస్ట్రీకి ప్రొడ్యూస్ చేసిన 2 ప్రామిసింగ్ యంగ్ హీరోస్లో ఒకరు రాహుల్ రవీంద్ర, ఇంకొకరు నవీన్ చంద్ర. సో రాహుల్కి మొన్నే అలా ఎలా సినిమా మంచి సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఆ సినిమా ఇన్ సక్సెషన్ విత్ ఇట్ ఈ సినిమా కూడా మంచి సూపర్ హిట్ అవ్వాలని, సో మీ పైన మీ ప్రొడ్యూసర్ల నుంచే భరోసా ఇంకొంచెం పెరగాలని. సో అందరికీ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్పెషల్లీ సునీల్ కాశ్యప్
సునీల్ కాశ్యప్ ఆడియోస్ అంటే నాకు చాలా ఇష్టం. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ తను మ్యూజిక్ చాలా క్లోజ్గా ఫాలో అవుతాను. ప్రతి సినిమాలో ఒక పాట నేను పదే పదే వినేలాగా ఉంటుంది. తను బహుశా ఏ సినిమా ఆడియో ఇంకొకలాగా ఉండదు, సౌండింగ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. మొన్న ఆ మధ్యన కలిసినప్పుడు ఒకసారి నాకు మతిమరుపు ఎక్కువ అన్నాడు. బహుశా అది అతనికి పెద్ద ప్లస్, ఎందుకంటే అందుకే ఏ పాట అతను మళ్ళీ కాపీ చేయడు, రిపీట్ చేయడు. సో ఐ విష్ సునీల్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అందరు లిరిక్ రైటర్స్కి, సింగర్స్కి అందరికీ ఈ ఫిల్మ్ మంచి ప్రామిసింగ్గా ఉండాలని ఎంటైర్ యూనిట్, క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా ఇప్పుడు రాక్ స్టార్స్ రైట్. రాజ్ సత్య గారు, డైరెక్టర్ గారికి, అలాగే హోల్ టీమ్, ఎస్పెషలీ సునీల్ కశ్యప్ ఈజ్ అ వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. అలాగే 2 బ్యూటిఫుల్ హీరోయిన్స్ అండ్ ద హోల్ టీమ్కి పనిచేయద్దు. సో ఆల్ ది బెస్ట్ అండ్ విష్ గుడ్ లక్. ఇంకో హిట్ కొడుతున్నా రాహుల్, ఆల్ ది బెస్ట్. నా ఫ్రెండ్స్ అని కానీ నాకున్న అతి బాగా ఎక్కువ లవ్ చేసి అతి తక్కువ మందిలో ఒకడు మా రాహుల్ గారు. జెన్యూన్ లవ్ వాడంటే నాకు బాగా ఎక్కువ. అది మా వదినకు కూడా తెలుసు. తన లవ్ స్టోరీ నిజంగానే హైదరాబాద్లో జరిగిన లవ్ స్టోరీ. నాకు అబద్ధాలు చెప్పి జరిపాడు. నేను ఆయన కలాల్సినప్పుడల్లా ఒరే చిన్న మీటింగ్ ఉందిరా అంటాడు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే చిన్మయితో బయట ఉంటాడు మాట్లాడు. ఈ నాకు విషయం చెప్పడు. సో ఇలాగే చాలా స్కాములు జరిగాయన్నమాట. చిన్మయితను బయటికి వెళ్ళాలంటే నన్ను పిలిచేవాడు. నన్ను ఎందుకు సడన్గా ఇటు పిలుస్తున్నాడు, ప్రేమ ఎక్కువైపోయింది నేను ఆలోచిస్తే చిన్మయి మదర్కి సందీప్ కూడా ఉన్నానని చెప్పాలన్నమాట. సో ఇలాంటి స్కాములు జరిగాయి, నన్ను వాడుకునేవాడు. నాకు అర్థం కాని ఒక మ్యాటర్ రాహుల్, ఎందుకు నీ ప్రతి సినిమాలో 2-3 హీరోయిన్లు మినిమం ఉంటున్నారు, అలా ఇలా 2 హీరోయిన్లు. ఇదంతా కాకుండా కూడా రాహుల్ నేను కలిసి ఇప్పుడు షూటింగ్ చేస్తున్నామండి టైగర్ అని ఈ సినిమాకి. సో దట్స్ ఆల్సో కమింగ్ అవుట్ వెరీ వెల్. తనకు అలా ఇలా తర్వాత మళ్ళీ హైదరాబాద్ లవ్ స్టోరీ పెద్ద హిట్ అవ్వాలి, దాని తర్వాత మా సినిమా రావాలని నేను కోరుకుంటున్నాను. డైరెక్టర్ రాజ్ సత్యకి ఆల్ ది వెరీ బెస్ట్. సునీల్ కశ్యప్ నా కెరియర్లో నేను ఇచ్చిన ఫస్ట్ షాట్ కెమెరా ముందు తన మ్యూజిక్కేనండి, స్నేహగీతంకి ఇచ్చాను. సో ఐ విల్ ఆల్వేస్ బీ వెరీ వెల్ కనెక్టెడ్. మాకు తెలియని ఒక రిలేషన్షిప్ ఉంది. లవ్ యూ బ్రో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్ ఎస్ఎన్ రెడ్డి గారి గురించి చెప్పాలండి. ఎందుకంటే చాలా కొద్ది మంది ప్రొడ్యూసర్స్ కథని నమ్మి దాని తర్వాత కథ కోసం ఎవరు కరెక్ట్ అని నమ్మి తీసినప్పుడే చాలామంది మాలాంటి హీరోలకు ఆపర్చునిటీస్ వస్తాయి, అక్కడి నుంచి సక్సెస్ వస్తుంది. సో కాన్స్టెంట్గా కన్సిస్టెంట్గా ఈ ఎఫర్ట్ చేసినందుకు ఐఎమ్ రియలీ గ్లాడ్ అండి. మీకు ఇది మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. లవ్ యూ ఆల్. అందరికీ నమస్కారం. టీవీలో వీక్షిస్తున్న వారికి కూడా అందరికీ నమస్కారం. అండ్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినటువంటి రాజ్ సత్య గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ యా ఫస్ట్ ఇది నా గేయ రచయితగా నా సినీ ప్రస్థానం ఇక్కడే స్టార్ట్ అయింది. మొదటగా మంచి లవ్ పాటతోటి వెళ్దాం అనుకున్నాను, కానీ రాజ్ సత్య గారు నాకు మొదటగానే ఒక స్పైసీ సాంగ్ తోటి నా కెరీర్ ప్రారంభమయ్యేలా చేశారు. నేను మరిన్ని అవకాశాలతో మీ అందరి హృదయాల్లో చోటు సంపాదించుకోవడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బెస్ట్ విషెస్ టు ఎస్ఎన్ రెడ్డి గారు మరి హోల్ ఎంటైర్ టీమ్ ఆఫ్ హైదరాబాద్ లవ్ స్టోరీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్.